మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు పూజ్యులైనటువంటి మన దేశ పూర్వ రాష్ట్రపతి మరియు ఎన్నో రకాలటువంటి బిరుదులు పొందినటువంటి, ముఖ్యంగా మన దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న బిరుదును పొందినటువంటి, అదేవిధంగా క్షిపణి పితామహుడు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి మన పూర్వ రాష్ట్రపతి మరి దివంగత అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ముందుగా పుష్పాంజలి నివాళులు ఘటిస్తూ వారి గురించి 2-3 విషయాలు ఈరోజు వారి జీవితంలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను తెలుసుకుందాం. చాలామంది గొప్పవాళ్ళు ఒక నిరుపేద కుటుంబం నుంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగడం అనేది చూస్తుంటాం. అటువంటి కోవలోకే మరి అబ్దుల్ కలాం గారు వస్తారు. రామేశ్వరం అంటే తమిళనాడులోని రామేశ్వరం ధనుష్కోటి ఎక్కడ, ఢిల్లీ ఎక్కడ, కాబట్టి ఇక్కడ ఎన్నో ఉన్నతమైనటువంటి చదువులకు ఇక్కడ పేదరికం అనేటువంటిది అడ్డు రాదు అనడానికి కలాం గారి యొక్క ప్రత్యక్ష ఉదాహరణ. ఒకరు చేపలు పట్టేటువంటి ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక పేపర్ బాయ్గా తన జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రపతిగా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక అసాధారణమైనటువంటి విషయం. ఆ విధంగా పృథ్వీ కానివ్వండి లేదా అగ్ని కానివ్వండి, ఇటువంటి అనేకమైనటువంటి క్షిపణుల రూపకల్పనలో మరి మన దేశాన్ని ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేసినటువంటి, జీవితమంతా కూడా దేశాన్ని ఏ విధంగా ఉన్నతమైనటువంటి శిఖరాల్లో నిలబెట్టాలి అనేటువంటి ధ్యాస మాత్రమే కలాం గారి మరి ఆలోచనలో ఉండేటువంటిది. అందుకొరకనే వారు ఎప్పుడూ అనేవారు, నేను చిన్నప్పుడు కలలు కనేవాడిని, ఆ కలలు కనడానికి సాకారం చేసుకోవడానికి, ఆ కలలు నిజం చేసుకోవడానికి ఎల్లప్పుడూ కూడా నిరంతర శ్రామికుడుగా ఉండేటువంటి వాడిని అనేటువంటిది వారు చెప్పేవారు. ఆ విధంగా ఎన్నో రకాలటువంటి మరి విజయాలను భారతదేశానికి అందించడం జరిగింది. ముఖ్యంగా ఇస్రోలో చాలా కాలం పనిచేశారు, డిఆర్డిఓలో చాలా కాలం పనిచేశారు. అదేవిధంగా ముఖ్యంగా వారి జీవితంలో అమూల్యమైనటువంటి ఘట్టం ఏంటంటే, మన దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1998లో పోఖ్రాన్లో అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించడంలో మన భారతదేశ శక్తి, ఒక అణుపాటవాన్ని కలిగి ఉన్నటువంటి ఒక దేశం, ఒక శక్తివంతమైన దేశం మాది అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటడంలో మరి ముఖ్యమైనటువంటి పాత్ర మరి కలాం గారిది ఉన్నదనడంలో ఎలాంటి సందేహం లేదు, అతిశయోక్తి లేదు. అదేవిధంగా వారు చెప్పేటువంటి వారు, నాది ఇస్లాం మతం అయినప్పటికీ కూడా నేను ప్రతిరోజు ఖురాన్ను ఏ విధంగా అయితే చదువుతానో భగవద్గీతను కూడా అదే విధంగా చదువుతాను, భగవద్గీతను కూడా అదే విధంగా అనుసరిస్తాను అనేటువంటిది ఒక ఇంత నేరుగా ఇంత నిక్కచ్చిగా చెప్పేటువంటి వాళ్ళు బహుశా ఎవరు ఉండరు అనుకుంటా. అది కేవలం కలాం గారికే చెల్లింది. అదేవిధంగా వారి జీవితంలో ఒక ఘట్టాన్ని చూసినట్టయితే, అంటే వారు ఎంత నిరాడంబరంగా ఉంటారు అనడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఇందిరాగాంధీ గారు సతీష్ ధావన్ గారితో పాటు అబ్దుల్ కలాం గారిని కూడా పిలవడం జరిగింది. అంటే మన భారత అంతరిక్ష ప్రయోగాల గురించి, ఈ యొక్క పురోగతి గురించి చర్చించడానికి. అప్పుడు సతీష్ ధావన్ గారితో వీరేమన్నారంటే, నాకు బూట్లు లేవు మీలాగా, కేవలం సాధారణమైనటువంటి చెప్పులు మాత్రమే ఉన్నాయి, నాకు కోటు లేదు మీలాగా, మామూలు ఒక అంగీ మాత్రమే, ఒక షర్టు మాత్రమే ఉంది, ఎలా రావాలి అన్నప్పుడు సతీష్ ధావన్ గారు చెప్పారు ఏంటంటే, ఇటువంటి భౌతికమైనటువంటి మీకు అలంకరణలో ఆడంబరాలు అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఒక విజయం అనేటువంటి చెప్పులు ధరించారు, విజయం అనేటువంటి బూట్లు ధరించారు, విజయం అనేటువంటి కోటు ధరించారు, కాబట్టి మీకు ఇటువంటి సాధారణమైనటువంటి వస్త్రధారణగా అవసరం లేదు అని చెప్పారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఎంత గొప్పవారో మనకి ఇక్కడ ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా వారు 1998లో ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి హృద్రోగ నిపుణుడు డాక్టర్ సోమరాజు గారితో కలిసి ఒక స్టెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టంటు ఎంతోమందికి మరి గుండెపోట్ల నివారణలో కాబట్టి గుండె వ్యాధుల నివారణలో ఉపయోగపడింది. దాన్ని కలాం రాజు అనేటువంటి స్టంటుతో పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా వారితోనే 2012లో ఒక ట్యాబ్లెట్ కంప్యూటర్ను కూడా రూపొందించడం జరిగింది గ్రామీణ సేవలకు ఉపయోగించడానికి. దాన్ని కలాం రాజు ట్యాబ్లెట్ అనే పేరుతో పిలవడం అనేటువంటిది జరుగుతుంది. వారు 2003లో మరి వారు ఏమన్నారంటే,
ఈ దేశానికి 2003లో చండీగఢ్లో ప్రసంగిస్తున్నప్పుడు ఈ దేశానికి ఉమ్మడి పౌరస్మృతి తప్పకుండా కావాలి అని చెప్పడం జరిగింది. చివరికి వారి జీవితం అంతా కూడా వడపోసి ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. ఇది అన్నిటికన్నా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ఈ భూమిని భూమిలాగానే ఉంచాలి, ఈ భూమిని భూమాత లాగానే ఉంచాలి, ఈ భూమిని మరి సకల జీవరాశులు మనుషులు ప్రతి జీవకోటి ప్రాణి నివసించే విధంగా నివాసయోగ్యంగా ఉంచాలి అనేటువంటి సందేశాన్ని నేను ప్రపంచానికి ఇస్తున్నాను చెప్పడం జరిగింది. అంటే పర్యావరణం పట్ల, ఈ భూమిని రక్షించడం పట్ల వారు ఎంత గొప్ప ఆలోచనతో ఉన్నారో మరి తెలుసుకోవచ్చు. కాబట్టి పర్యావరణ పరిరక్షకుడుగా కూడా అబ్దుల్ కలాం గారిని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక అగ్ర నేతగా, ఒక దేశాధినేతగా, ఒక ఆదర్శ పురుషుడిగా వారి జీవితాన్ని కొనసాగించడం జరిగింది. వారికి మరొకసారి పుష్పాంజలి నివాళులు ఘటిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై శ్రీరామ్.